హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్య లహరి నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏమేం జరిగిందో చూద్దాం. రాత్రి 8 గంటలు. మూన్ లైట్ బార్ అండ్ రెస్టారెంట్. ఖరీదైన ఆ బార్ అంతటా డిమ్ లైట్ల వెలుగులో ప్రశాంతంగా ఉంది. తక్కువ స్థాయిలో వినిపిస్తున్న వెస్ట్రన్ మ్యూజిక్ ఆహ్లాదంగా ఉంది. కార్నర్ టేబుల్ రిజర్వ్ చేసి కూర్చున్న భాస్కర్ 20 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నాడు. ఎదురుగా టేబుల్ మీద ఖరీదైన విస్కీ బాటిల్, గ్లాసులు ఉన్నాయి. బార్కి రమ్మని సుధాకర్కి ఫోన్ చేసి తాను డైరెక్ట్గా ఇటు వచ్చేశాడు. సుధాకర్ ఎంచేతో మరి ఇంకా రాలేదు. భాస్కర్కి చాలా నెర్వస్గా ఉంది. దానికి కారణం కూడా సుధాకరే. గాయత్రికి తన మూలంగా జరిగిన అన్యాయాన్ని సరిచేసే దిశగా తన ప్రయత్నం ప్రారంభించాడు భాస్కర్. ముందుగా సుధాకర్ని కన్విన్స్ చేసి గాయత్రితో పెళ్లి జరిగేలా చూడడం తన బాధ్యతగా గుర్తించాడు. అతనితో మాట్లాడడం కోసమే ఇలా బార్లో చిన్న పార్టీ అరేంజ్ చేశాడు. మరోసారి ఫోన్ చేసే ఉద్దేశంతో సెల్ తీస్తూ ఉండగా హడావిడిగా రానే వచ్చాడు సుధాకర్. సారీరా, లేట్ అయింది అంటూ ఎదురుగా కూర్చున్నాడు. నో ప్రాబ్లం అంటూ బేరర్ను పిలిచి ఏం కావాలో చెప్పాడు భాస్కర్. బాటిల్ ఓపెన్ చేసి తానే 2 గ్లాసులు విస్కీ కలిపాడు. ఏమైంది? ఉన్నట్టుండి పార్టీ ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు సుధాకర్. నాకే మనసు బాలేదురా, అందుకే ఈ పూట తాగాలి అనిపించింది. నీకు తెలుసుగా, ఒక్కడిని మందు కొట్టే అలవాటు నాకు లేదని, అందుకే నిన్ను పిలిచాను. సుధాకర్కి గ్లాస్ అందిస్తూ చెప్పాడు. అవునవును, నువ్వు తాగే సింగిల్ పెగ్గుకి నీకు తోడు ఒకరుండాలి. అయినా ఈ మాత్రానికి హాఫ్ బాటిల్ దేనికిరా? నువ్వు లిమిట్ దాటితే మా చెల్లాయి సింధూర్ ఊరుకుంటుందా? నిన్ను పిలిచింది వెదవ క్వశ్చన్స్తో విసిగిస్తావని కాదు. ముందు ఇది తీసుకో, తిను, బిల్లు మొత్తం నేనే పే చేస్తాను. చీర్స్ అంటూ గ్లాస్ లేపాడు భాస్కర్. ఇక విసిగించలేదు సుధాకర్. తన గ్లాస్ ఫినిష్ చేసి పక్కన పెట్టి సిగరెట్ అంటించుకున్నాడు. భాస్కర్ కొద్దిగా సిప్ చేసి గ్లాస్ పక్కన పెట్టి తాను సిగరెట్ తీసుకున్నాడు. అవును, మనసు బాలేదన్నావు, ఏమైంది? ఇంట్లో గొడవ పడ్డారా? అడిగాడు సుధాకర్. లేదు. మరి? నా మూలంగా ఒకరికి అన్యాయం జరిగింది. నీ వల్ల అన్యాయమా? నేను నమ్మను. నువ్వు ఒకరికి అన్యాయం చేసే మనిషివి కాదని నాకు బాగా తెలుసు. ఎక్కడో పొరపాటు జరిగింది. సరిగ్గా ఆలోచించు. అవునరా, పొరపాటే జరిగింది. ఆ సంగతి చాలా ఆలస్యంగా తెలిసింది. నువ్వు నన్ను క్షమించాలి. షిట్, గ్లాస్ ఫినిష్ చేయలేదు, అప్పుడే తడబాటు. ఎవరికో అన్యాయం జరగడం ఏమిటి, నేను క్షమించటం ఏమిటి అంటూ నవ్వేశాడు సుధాకర్. భాస్కర్ వెంటనే బదులు చెప్పలేదు. తన గ్లాస్ ఫినిష్ చేసేశాడు. సుధాకర్ని సీరియస్గా చూశాడు. సుధా, నేను మందు ఎక్కువై మాట్లాడడం లేదురా. నా వల్ల నీకు అన్యాయం జరిగింది, అందుకే క్షమించమంటున్నాను చెప్పాడు. ఏ విషయంలో? నాకు తెలిసి అలాంటిదేమీ లేదే అంటూ ఈసారి తను గ్లాసులు ఫుల్ చేశాడు సుధాకర్. లేకపోవటం ఏమిట్రా ఫుల్? మనసారా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. నా వల్ల మీ ఇద్దరికీ చెడిపోయింది. ఇది అన్యాయం కాదా? షిట్, ఆ విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదా? నేనైతే అప్పుడే మర్చిపోయానురా. లీవ్ ఇట్. గాయత్రి అసలు రంగేమిటో బయట పెట్టి నా కళ్ళు తెరిపించావు. నువ్వు నాకు న్యాయం చేశావురా. అది అన్యాయం కాదు. కాదు అనుకురా, అన్యాయమే. గాయత్రి విషయంలో నేను చాలా పొరపాటు చేశాను. నిజానికి ఆ అమ్మాయి చాలా మంచిది. ఈసారి సుధాకర్ విస్తుపోయాడు. నమ్మలేనట్లుగా చూశాడు. గడగడా తన గ్లాస్ ఫినిష్ చేసి ఫ్రెష్గా మరో సిగరెట్ తీసుకున్నాడు. కామెంట్ చేయలేదు. భాస్కర్ తన గ్లాసులోంచి కొద్దిగా విస్కీ సిప్ చేసి పక్కన పెట్టి తన మాటల్ని కంటిన్యూ చేశాడు. నువ్వు నమ్మలేకపోతున్నావు కదూ అడిగాడు. భాస్కర్ నా ఫ్రెండు. వాడు తప్పు చేయడని నాకు బాగా తెలుసు. నిన్నటి వరకు నీకు వేసీగా కనిపించిన గాయత్రి ఉన్నట్టుండి చాలా మంచి అమ్మాయిగా ఎలా మారిపోయిందో అర్థం కావటం లేదు. అయినా ఇదంతా జరిగిపోయిన కథ. నేనే ఆమెను మర్చిపోయాను. నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తావు? మర్చిపోయావా? 5 ఏళ్ల స్నేహం, ప్రేమ అన్నీ మర్చిపోయావా? నీది నిజమైన ప్రేమేనా? ప్రేమ నిజమేరా, కానీ అది నన్ను మోసం చేసిందని తెలిసాక మనసు విరిగిపోయింది. అనవసరంగా గతం గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు. నా మనసులో బాధ తగ్గాలంటే నీకు నిజం తెలియాలి. తప్పదు. ఆ పిల్ల ఎవ్వరినీ మోసం చేయలేదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా మంచిది. నేనే పొరపాటు పడ్డాను.
మిడిమిడి జ్ఞానంతో ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఫలితంగా ఆమెకు చాలా బాధ కలిగించాను. నీకు బాధ కలిగించాను. అసలు విషయం తెలిస్తే నువ్విలా మాట్లాడవు. జరిగింది చెప్తా విను. నాకు వినే ఓపిక లేదు భాస్కర్. ప్లీజ్ ఇంకేమీ చెప్పకు. షటప్. పొరపాటు జరిగిందని ఓ పక్క నేను చెప్తూనే ఉన్నాను. అదేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? తెలిసి తెలియక ఏదో సందర్భంలో పొరపాట్లు చేస్తూనే ఉంటాం. వాటిని సరిదిద్దుకోవటం మన బాధ్యత. నేను చెప్పేది నువ్వు వినాలి, విని తీరాలి. ఆ తర్వాత నీ ఉద్దేశం చెప్పు. ఓకే, చెప్పి ఏం జరిగింది? అలా అడిగావు, బాగుంది అంటూ గాయత్రి విషయంలో జరిగిన సంఘటనలు అన్నీ వివరించాడు భాస్కర్. వింటూనే విస్కీ బాటిల్ ఖాళీ చేస్తున్నాడు సుధాకర్. చెప్పటం ముగించి సుధాకర్ ముఖంలోకి చూశాడు భాస్కర్. ఇప్పుడు చెప్పరా. అన్యాయంగా గాయత్రి మీద నింద వేశాను. మీ ఇద్దరూ విడిపోవడానికి కారణమయ్యాను. నన్ను చూస్తుంటే చంప పగలగొట్టాలనిపించడం లేదు అడిగాడు. లేదు, నాకేమీ అనిపించడం లేదు. ఎందుకంటే నీ మాటలు నేను నమ్మటం లేదు. నా మీద నమ్మకం లేదా? ఇంతకుముందు ఉంది, ఇప్పుడు పోయింది. నువ్వు గాయత్రి గురించి ఇంతకుముందు ఒక వెర్షన్ చెప్పావు, ఇప్పుడు మరో వెర్షన్ చెప్తున్నావు. నేను ముందు వెర్షన్కే ఫిక్స్ అయిపోయాను కాబట్టి రెండో వెర్షన్ నమ్మను. ఒకవేళ నమ్మినా కూడా ఏ మొహం పెట్టుకుని గాయత్రి ముందుకు వెళ్ళి క్షమించమని అడగగలను? నెవ్వర్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. గాయత్రికి నాకు ఏ సంబంధం లేదు. మరో విషయం ఏదన్నా చెప్పు, వింటాను. ఏరా, నా మీద నా మాట మీద నీకు అంత నమ్మకం లేనప్పుడు నా దగ్గర నీకు ఉద్యోగం అవసరమంటావా? నువ్వు గాయత్రిని పెళ్లి చేసుకోవాలి. నా దగ్గర ఉద్యోగం చెయ్యాలనుకుంటే నా మాట వినక తప్పదు. ఓహో, బెదిరించి ప్రయోజనం లేదు. ఉన్నట్టుండి ఆమె పట్ల నీలో ఇంత అభిమానం ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కాదు నాకు. ఆ రోజేమో ఆమెను మర్చిపోకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తానన్నావు. ఈ రోజేమో గాయత్రిని పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అంటున్నావు. ఇది మంచిది కాదు. ఓనర్గా ఏ నిర్ణయం తీసుకున్నా అది నీ ఇష్టం. కానీ గాయత్రి విషయంలో మాత్రం సారీ భాస్కర్, నేను ఆమెను పెళ్లి చేసుకోలేను. నన్ను వదిలే అంటూ ఆఖరి పెగ్గు కూడా గొంతులో వేసుకుని లేచి వెళ్ళిపోయాడు సుధాకర్. ఇక అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు భాస్కర్. గాయత్రి జీవితాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో తాను తీసుకున్న తొలి ప్రయత్నమే దారుణంగా విఫలమైంది. సుధాకర్ని తప్పు పెట్టి కూడా లాభం లేదు. ఎవరైనా ఒక్కసారే నమ్ముతారు, మళ్ళీ మళ్ళీ చెప్తే నమ్మరు. నిదానంగా సుధాకర్ మనసు మార్చే ప్రయత్నం చెయ్యాలి. తన గ్లాస్ ఫినిష్ చేసి లేచాడు భాస్కర్. దాంపత్యం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ సంసారం ఒక మధుర స్వప్నంలా గడిచిపోతుంది. దానికి ఉదాహరణ సింధూర భాస్కర్లని చెప్పుకోవచ్చు. సింధూరకు సంబంధించినంతవరకు ఆమెకు జీవితం ఒక వడ్డించిన విస్తరి. భాస్కర్ ప్రేమను పొందడంలో అది సాధ్యపడింది. అతి సాధారణ కుటుంబం నుంచి ఉన్నత కుటుంబంలోకి వచ్చి పడింది. కట్న కానుకలు తేలేదని ఆమెను ఎవ్వరూ చిన్నచూపు చూడరు. అత్తమామలు, ఆడపడుచులు అందరికీ ఆమె మీద ఎంతో అభిమానం. ఇక భర్త భాస్కర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముద్దులు మూటగట్టే కొడుకు కార్తీక్. ముద్దు మాటలు, వాడి అల్లరితో పొద్దే తెలియదు ఆమెకు. అయితే ఎంత ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నా ఆమె ఎన్నడూ భాస్కర్ పట్ల అశ్రద్ధ చూపదు. ఇంట్లో నౌకర్లున్నా అతని భోజనం నుంచి అన్ని విషయాలు స్వయంగా తానే చూసుకుంటుంది. అందుకే అతనికి ఏది ఇష్టమో, ఏది ఇష్టం లేదో, ఏమి నచ్చుతాయో, ఏది నచ్చదో అన్నీ ఆమెకు తెలుసు. పెళ్ళై సుమారు 6 ఏళ్లు కావస్తోంది. ఎప్పుడూ లేని విధంగా అతడిలో ఇవాళ మార్పును గమనించి ఆశ్చర్యపోయిందామె. అలాగని వెంటనే అతన్ని ఏమీ అడగలేదు. భాస్కర్ ఇంటికి చేరేసరికి రాత్రి 9 దాటింది. పార్టీలు, మీటింగులు ఉన్నటువంటి ఏమన్నా స్పెషల్ అకేషన్స్లో తప్ప సాధారణంగా 7 దాటకుండానే ఇంటికి వచ్చేస్తాడు భాస్కర్. ఇవాళ లేట్ అవటానికి కారణం తెలియదు. పైగా కాస్త మందు కూడా పుచ్చుకుని ఉన్నాడు. అన్నిటికీ మించి అతని ముఖంలో ఎప్పుడూ కనిపించే కళాకాంతులు లేవు. మనిషి చాలా డల్గా కనిపిస్తున్నాడు. ఏమైంది అలా ఉన్నావు? అతని చేతిలోంచి బ్రీఫ్ కేస్ తీసుకున్నప్పుడు మాత్రం అడిగింది. ఏం లేదు అన్నాడు పొడిగా. అతను స్నానం చేసి వచ్చేసరికి చింటూ నిద్రపోయాడు. భోంచేసేటప్పుడు కూడా అతన్నే గమనిస్తూ ఉంది. అన్యమనస్కంగానే ఉన్నాడు. నువ్వు ఇలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. వ్యాపారంలో నష్టమా? గొడవ పడ్డారా? ఎవరైనా ఏమైనా అన్నారా? ప్లీజ్ భాస్కర్, ఏం జరిగిందో చెప్పవా? పడుకునే ముందు లాలనగా అడిగింది. అవేం కాదు అన్నాడు పొడిగా. మరి ఇంకేమిటి? నా మూలాన ఓ ప్రేమ జంట విడిపోయింది. అదే బాధగా ఉంది. నేను నమ్మను. ఎందుకంటే
ప్రేమ విలువేమిటో నా భర్తకు బాగా తెలుసు. కావాలని అలాంటి పాడు పని నువ్వెప్పుడూ చెయ్యవు. నా వల్ల ఓ ఆడపిల్ల బతుకు కష్టాల పాలైంది. చేతనైతే ఒకరికి సాయం చేయటమే కానీ బాధ పెట్టే మనసు కాదు నీది. ఎక్కడో పొరపాటు జరిగింది. నా మీద నీకున్న నమ్మకానికి థ్యాంక్స్ సింధు. నిజంగానే పొరపాటు జరిగింది. అయిందేదో అయ్యింది. జరిగిన పొరపాటును సరిదిద్దితే సరిపోతుంది కదా. దానికి ఎంతగా ఫీల్ అవ్వాలా? నిజమే, కానీ సుధాకర్ నా మాట వినటం లేదు. అదే నా బాధ. సుధాకరా? ఆశ్చర్యంగా ఉందే. అతనికి దీనికి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది సింధు. 5 ఏళ్లుగా వాడొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ పిల్ల పేరు గాయత్రి. ఆ సంగతి నాకు తెలీదు. నేను చూడకూడని చోట ఆ అమ్మాయిని చూసి ఆమె క్యారెక్టర్ మంచిది కాదనుకున్నాను. 3 చోట్ల ఉద్యోగం తీయించేశాను. ఆ పిల్లను పెళ్లి చేసుకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తానని సుధాకర్కి చెప్పాను. వాడు ఆ పిల్లకి ముఖం చాటేశాడు. తీరా చూస్తే ఆ పిల్ల తప్పు లేదని, చాలా మంచిదని తెలిసింది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అంటూ జరిగింది క్లుప్తంగా వివరించాడు. అంతా విని భారంగా నిట్టూర్చింది సింధూర. నిజమే, మీరు చాలా పొరపాటు చేశారు. అయినా మించిపోయింది లేదు. సుధాకర్ అన్నయ్య నా మాట కాదనడు. నేను కూడా నచ్చ చెప్తాను. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సమస్య తీరిపోతుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అంటూ నచ్చ చెప్పింది. ఆమె ఎంతగా చెప్పినా సుధాకర్ ధోరణిని బట్టి అతడు వింటాడన్న నమ్మకం భాస్కర్కి లేదు. అలా అని ఆమెతో ఎక్కువసేపు చర్చించటం కూడా ఇష్టం లేదు. అందుకే మౌనం వహించాడు. ఉదయం గాయత్రిని కలవాలని నిశ్చయించుకుని నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం 8 గంటలకే రెడీ అయ్యాడు భాస్కర్. ఆఫీస్ పని మీద బయటికి వెళుతున్నట్లు సింధూరతో చెప్పాడు. కారు తీసుకుని సిటీ వీధుల్లోకి వచ్చేశాడు. తనను చూడగానే గాయత్రి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కానీ తన వల్ల నష్టపోయిన గాయత్రికి న్యాయం చేయటం తన ధర్మం. కాబట్టి ఆమె అవమానించినా ఓపిగ్గా భరించాలని నిర్ణయం తీసుకునే అతను బయలుదేరాడు. అడ్రస్ వెతుక్కుంటూ గాయత్రి ఇంటికి చేరుకోవడానికి అర్ధగంట పట్టింది. డోర్ ముందుకెళ్ళి తలుపు తట్టబోతూ ఆగిపోయాడు. లోపల నుంచి మాటలు వినవస్తున్నాయి. ఒరే కిరణ్, అసలే దాని మనసు బాగలేదు. ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయింది. ఈ టైంలో ఫీజులని అవని ఇవని ఒత్తిడి చేస్తావేంట్రా? దాన్ని కాస్త ప్రశాంతంగా ఉండని అంటోంది పెద్దావిడ. మమ్మీ, రేపే ఫీజుకి లాస్ట్ డేట్. కట్టకపోతే ఎంత చదువు వేస్ట్ అవుతుంది. పరీక్షలో కూర్చొనివ్వరు. నా బాధ అర్థం చేసుకోరేమిటి? ఆ యువకుడి గొంతులో ఆవేదన వినబడుతోంది. తొందరపడక కిరణ్, ఏదో ఒకటి చేసి రేపు నీ ఫీజు కట్టేద్దాం. నువ్వు వెళ్ళు. అది 3వ గొంతు. ఆ గొంతు గాయత్రిది అని అర్థమైంది. ఈ టైంలో తను లోపలకు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు భాస్కర్. ఇంతలో తలుపు తెరుచుకుంది. బయటకు రాబోతూ ఎదురుగా ఉన్న భాస్కర్ను చూసి ఆశ్చర్యంగా ఒక్క క్షణం ఆగాడు కిరణ్. కానీ ఎవరు ఏమిటి అని అడగలేదు. మమ్మీ, ఎవరో వచ్చారు చూడు అని అరిచి విసవిస బయటికి వెళ్ళిపోయాడు. నూనూగు మీసాల యువకుడు కిరణ్. వాణ్ణి గుర్తుపెట్టుకున్నాడు భాస్కర్. తలుపులన్నీ తీసే ఉన్నాయి కాబట్టి లోపల హాలు భాస్కర్కి స్పష్టంగా కనిపిస్తుంది. టీవీ ముందు సోఫాలో కూర్చునుంది గాయత్రి. కాబట్టి అటు తిరిగి ఉంది. ఆమె భాస్కర్ను చూసే అవకాశం లేదు. కానీ గాయత్రి ఎదురుగా నిలబడిన సురేఖ మాత్రం కిరణ్ బయటకు వెళ్ళిపోతూ ఎవరో వచ్చారని చెప్పడం వలన యథాలాపంగా డోర్ వైపు చూసింది. చాలా హుందాగా ఉన్న భాస్కర్ను చూసి నొసలు విరిచింది. భాస్కర్ని ఆమె ఎప్పుడూ చూడలేదు. కానీ గాయత్రి తల్లి సురేఖగా ఆమెను గుర్తించాడు భాస్కర్. లోపలకు అడుగు పెట్టాలా వద్దా తేల్చుకోలేక డోర్లోనే నిలబడిన అతన్ని చూస్తూ దగ్గరకు వచ్చింది సురేఖ. ఎవరు మీరు? ఏం కావాలి అని అడిగింది. ఆంటీ, నా పేరు భాస్కర్. నేను మీకు తెలియదు, కానీ గాయత్రికి తెలుసు. ఓసారి గాయత్రితో మాట్లాడాలి. పొడిగా తాను వచ్చిన పని చెప్పాడు. భాస్కర్ పేరు వింటూనే సోఫాలో ఉన్న గాయత్రి తోక తొక్కిన త్రాచులా లేచి నిలబడింది. ఆమె ఇంకా నైటీలోనే ఉంది. ఆ సమయంలో భాస్కర్ని అసలు ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే అతను తమ ఇంటి గడప తొక్కుతాడని అనుకోలేదు. సురేఖ ఏదే చెప్పే లోపలే ఆమె చరచరా ముందుకొచ్చింది. ముఖం మీద తాలింపు గింజలు వేగుతున్నంతగా చిటపటలాడుతూ, ఎందుకొచ్చావు? చేసిన నిర్వాకం చాలదనా? మా ఇంటికి ఎందుకు వచ్చావు? అవుట్, గెట్ అవుట్. చెయ్యి చాపి బయటకు చూపిస్తూ గయ్యన అరిచింది. గాయత్రి, ప్లీజ్ నా మాట విను. నచ్చజెప్పబోయాడు. వినను. కోపంతో భగ్గుమంది. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఎవరు నువ్వు? నీకు నాకు ఏమిటి సంబంధం? ఇలా కూడా మమ్మల్ని బ్రతకనియ్యవా?
ఈ ఉద్యోగం కూడా తీయించేసావుగా చాలదా? చాలా కటువుగా మాట్లాడుతుందామె. అయినా భరించాడు భాస్కర్. దెబ్బతిన్న మనసు ఆమెది. ఆ మాత్రం కోపం సహజం. సారీ గాయత్రి, ఈ ఉద్యోగం తీయించింది నేను కాదు. నీ మీద కోపంతో సుధాకర్ చేసి ఉండాలి. కోపం, అవును. ఆ కోపానికి కారణం నువ్వు కాదా? అవునా కాదా అనేది సమస్య కాదు. నా మూలంగా జరిగిన పొరపాటుని నేను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు. అక్కర్లేదు, ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. తక్షణం వెళ్ళిపో. అంతవరకు ప్రేక్షకురాలిగా నిలబడి ఉంది సురేఖ. ఆ ఇద్దరి మాటల్ని బట్టి కొంత ఊహించుకోగలిగింది. ఇక మౌనంగా ఉండలేక ముందుకొస్తూ గాయత్రిని వారించింది. ఏమిటే ఇది? ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించే సంస్కారం ఎప్పుడు నేర్చుకున్నావు? వెళ్ళు, లోనికెళ్ళు. నేను మాట్లాడి పంపిస్తాగా, వెళ్ళు అంది. మమ్మీ, నీకు తెలీదు. ఇతను ఓ శాడిస్ట్. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవటం వీడికి సరదా. నా కెరీర్ని నాశనం చేసిన వింత పశువు వీడు. వెంటనే బయటకు పంపేయి. అలాగే, నేను పంపిస్తాగా, నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు మమ్మీ, కాస్త ఆవేశం తగ్గించుకో. శత్రువైనా ఇంటికొస్తే మర్యాద చేసి పంపించడం మన సంప్రదాయం. అతను మన ఇంటికి వచ్చిన అతిథి. అవమానించడం సంస్కారం కాదు. నువ్వు లోనికెళ్ళు ముందు అంటూ కూతుర్ని బలవంతంగా వెనక్కి నెట్టింది. గాయత్రి ఆవేశం చూస్తుంటే తనకు శక్తి లేదు, కానీ ఉంటే చూపులతోనే తనని కాల్చి బూడిద చేసి ఉండేది అనిపించింది భాస్కర్కి. ఆమె తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుంది. రా బాబు, లోపలికి వచ్చి కూర్చో. తాను పక్కకు తొలగి భాస్కర్ని లోపలికి పిలిచింది సురేఖ. థ్యాంక్స్ ఆంటీ అంటూ లోపలికి వచ్చాడు. చాలా నీట్గా అందంగా సర్దినట్లుగా ఉంది హాలు. ఎడంగా ఉన్న చైర్ లాక్కుని కూర్చున్నాడు. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ ఆదరంగా అడిగింది సురేఖ. అదేం వద్దా ఆంటీ, మాట్లాడి వెళ్ళిపోతాను. మాట్లాడుకోవచ్చు, తొందర ఏమీ లేదు. టీ తీసుకొస్తా ఉండు అంటూ లోపలికి వెళ్ళి 3 నిమిషాల తర్వాత చక్కని టీ తీసుకొచ్చింది. అతను తాగుతూ ఉండగా చైర్ లాక్కుని కాస్త ఎడంగా కూర్చుంది. టీ తాగి కప్పు పక్కన పెట్టాడు భాస్కర్. ఆంటీ, గాయత్రికి నా మీద కోపం ఉండటంలో న్యాయం ఉంది. నా పేరు భాస్కర్. భాస్కర్ ఇండస్ట్రీస్ ఓనర్ని. నాకు పెళ్ళయింది. 4 ఏళ్ల బాబు ఉన్నాడు. ఆంటీ, నాకు ముఖ్యమైన బలహీనతలు 2 ఉన్నాయి. ఒకటి, చెడును చూసి సహించలేను. 2, నా వల్ల పొరపాటు జరిగితే ఆ పొరపాటును సరిదిద్దుకునే వరకు నేను నిద్రపోను. మీ అమ్మాయి విషయంలో నేను చాలా పొరపడ్డాను. సుధాకర్ నాకు కావలసిన క్లోజ్ ఫ్రెండ్. ఆ స్నేహంతోనే వాడికి మా కంపెనీలో మంచి పొజిషన్లో జాబ్ వేయించాను. కానీ వాడు గాయత్రిని ప్రేమించిన సంగతి తెలీదు. ఆ మాటకొస్తే గాయత్రి ఎవరో కూడా నాకు తెలీదు. రమాబాయి కంపెనీ వంటి బ్రోతల్ హౌస్లోకి ఆమె వెళ్ళి రావటాన్ని చూసి ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అనుకున్నాను అంటూ ఆ పైన జరిగిన సంగతులన్నీ ఆమెకు వివరించాడు. రెప్పవేయటం మర్చిపోయి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సురేఖ. తన మాటల్ని కంటిన్యూ చేశాడు భాస్కర్. నా మూర్ఖత్వం వల్ల గాయత్రి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం వరకు పరిస్థితి దారితీసింది. సమయానికి కాపాడిన నీలకంఠం సార్ గాయత్రిని నా వద్దకు తీసుకురాబట్టి నా తప్పేమిటో నేను తెలుసుకోగలిగాను. ఈ విషయంలో నన్ను క్షమించమని గాయత్రిని అడగటానికి నేను రాలేదు. ఎందుకంటే ఆమె నన్ను క్షమించినా క్షమించకపోయినా ఆమె భవిష్యత్తును సరిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉంది. దానికి సహకరిస్తే చాలు. నా వల్ల గాయత్రికి ఏర్పడిన నష్టాన్ని నేనే సరిచేస్తాను అంటూ వివరించాడు. అతని మాటల్లో నిజాయితీని సురేఖ గుర్తించింది. అందుకే భారంగా నిట్టూర్చింది. తన వల్ల ఎదుటి వాళ్ళకి నష్టం జరిగినా నాకెందుకులే అని తప్పించుకుపోయే మనుషులున్న నేటి సమాజంలో నువ్వు తప్పు గుర్తించడమే కాదు, మేలు చేయాలని ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది బాబు. అది మానసికంగా చాలా బాధలో ఉంది. నీ మీద చాలా కోపం ఉన్నమాట నిజమే. కానీ మనం మనుషులం. తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ అంత మంచి మనసుతో నీలా ముందుకు రారు. మేము చాలా కష్టాల్లో ఉన్నాం. దానికి ఉద్యోగం స్థిరం లేకపోవడంతో ఇబ్బందులైనా బాధలేదు. నేను గాయత్రికి నచ్చ చెప్తాను అంది. ఆంటీ, పొరపాటు జరిగిందని సుధాకర్ని కన్విన్స్ చేయాలని చూశాను. వాడు గాయత్రి తనను అవమానించిందన్న కోపంలో ఉన్నాడు. వాడే ఈసారి ఉద్యోగం పోగొట్టుంటాడు. గాయత్రి చదివిన చదువుకు తగిన ఉద్యోగం నేనేర్పాటు చేస్తాను. మీరు కంగారు పడకండి. నేను మళ్ళీ వచ్చి కనిపిస్తాను. మంచిది బాబు, ఆ ఉపకారం చెయ్యండి చాలు. నేను వస్తానంటీ. లేచి మరోసారి ఆమెకు నమస్కరించి బయటకు వచ్చేశాడు భాస్కర్. గేటు వరకు వచ్చి అతన్ని సాగనంపింది సురేఖ.
లోపలికి వచ్చేసరికి గాయత్రి హాల్లో నిలబడింది. చాలా కోపంగా చూస్తోంది. వస్తున్న నవ్వును బలవంతాన ఆపుకుంటూ, ఆ చూపులేమిటే, ఇప్పుడేమైందని అని అడిగింది. ఇంకా ఏం కావాలి? ఇంటి అల్లుణ్ణి సాగనంపినట్టు వాడిని వీధి వరకు సాగనంపి వస్తున్నావుగా, సిగ్గులేదు అంది కోపంగా. నాకు సిగ్గులేదు, ఎందుకంటే ఆ అబ్బాయి మాటల్ని నేను నమ్ముతున్నాను కాబట్టి. నువ్వు ఊహించినంత దుర్మార్గుడేమీ కాదు అతను. అరే, అతను తన తప్పు ఒప్పుకున్నాడు, నిజం తెలుసుకున్నాడు. తన దారిని తాను వెళ్ళిపోకుండా హెల్ప్ చేయాలని ముందుకొస్తే అవమానించి పంపిస్తావా? అలా అయితే ఇక మంచితనానికి విలువేముంది? కోటీశ్వరుడైనా కొంచెం కూడా అహంకారం లేకుండా మన గడప తొక్కి జరిగిన దానికి క్షమాపణ చెప్పి వెళ్ళాడంటే అతను ఎంత సంస్కారవంతుడో అర్థం కావడం లేదు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకు, అప్పుడు జీవితం చాలా భయపెడుతుంది నిన్ను అంటూ కూతుర్ని హెచ్చరించి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది సురేఖ. అక్కడే సోఫాలో కూర్చుని చాలాసేపు భాస్కర్ గురించి ఆలోచిస్తూనే ఉంది గాయత్రి. భాస్కర్ కారు వీధి మలుపు తిరిగి మెయిన్ రోడ్డు చేరుకునేసరికి అక్కడ బస్టాప్లో ఇంకా నిలబడే ఉన్న కిరణ్ని గుర్తించాడు భాస్కర్. అతనికి సమీపంగా కారాపి డోర్ తెరిచాడు. కిరణ్, కారెక్కు, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను పిలిచాడు. పర్వాలేదు సార్, బస్సు వచ్చే టైం అయింది అన్నాడు కిరణ్. అంత క్రితమే భాస్కర్ను చూశాడు కిరణ్. అతను ఎవరో, తమ ఇంటికి అతనికి సంబంధం ఏమిటో తెలియకుండా కారెక్కడానికి సంకోచిస్తున్నాడు ఆ కుర్రాడు. నేను ఎలాగూ అటే వెళ్తున్నాను, కమాన్ అంటూ రెండోసారి భాస్కర్ పిలవటంతో ఇక కాదనలేక వచ్చి కూర్చున్నాడు కిరణ్. కారు ముందుకు పరుగు తీసింది. 2 నిమిషాల మౌనం తర్వాత భాస్కర్ అతన్ని చూశాడు. నీ పేరు కిరణ్ కదూ? మౌనాన్ని భగ్నం చేస్తూ అడిగాడు భాస్కర్. నా పేరు భాస్కర్. ఐసి. ఏం చదువుతున్నావు? బిఎస్సి కంప్యూటర్స్. నేను భాస్కర్ ఇండస్ట్రీస్ ఓనర్ని. ఐసి. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసుకోవాలని లేదా? లేదు. చాలా ఆచితూచి క్లుప్తంగా బదులు చెప్తున్నాడు కిరణ్. అయినా అతన్ని విడిచిపెట్టలేదు భాస్కర్. నేను వచ్చేసరికి మీ అక్కతో గొడవ పడుతున్నట్లుండావు, ఏమిటి సంగతి అడిగాడు. అప్పుడు తల తిప్పి సీరియస్గా చూశాడు కిరణ్. మా ఇంటి విషయాలు మీకు అవసరమంటారా? సూటిగా అడిగాడు. అఫ్కోర్స్ అవసరం లేదనుకో, మీరు పరిచయమైందే ఇప్పుడు. నాకు గురువు, దైవం అన్నీ అక్కే. అది మా కోసం ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. మా గొడవతో సంబంధం లేని మనిషి మీరు. దయచేసి సంగతులు అడక్కండి అంటూ హెచ్చరించాడు నిర్మోహమాటంగా. ఆ మాటలకు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. భాస్కర్ ఇంకేమీ మాట్లాడలేదు. కాలేజీ దగ్గర దిగిపోయాడు కిరణ్. భాస్కర్ తమ ఆఫీసు రూట్కి కారు మళ్లించాడు. భాస్కర్ ఆఫీసులో అడుగుపెట్టిన కొద్దిసేపటికే సుధాకర్ అతని ఛాంబర్లోకి వచ్చాడు. ఆఫీస్కు సంబంధించిన విషయాలు మాట్లాడి సూచనలు తీసుకొని వెళ్ళిపోబోతున్న సుధాకర్ని వారించాడు భాస్కర్. కూర్చో, నీతో మాట్లాడాలి. చెప్పి ఏం చేయాలి? తిరిగి కూర్చుంటూ అడిగాడు సుధాకర్. ఎందుకు ఇలా చేశావు? ఏం చేశాను? గాయత్రిని ఉద్యోగంలోంచి ఎందుకు తీయించేశావు? లుక్ భాస్కర్, ఇదే పని నువ్వు 3 సార్లు చేశావు. అప్పుడు నేను నిన్నేమీ అడగలేదే. ఇప్పుడు నువ్వు నన్ను అడగటం కూడా బాగుండదు. నేను చేసినప్పుడు నీకు తెలీదు కాబట్టి నువ్వు అడగలేదు. ఇప్పుడు నువ్వు చేసినట్లు నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి అడుగుతున్నాను. అడక్కు, బాగుండదు. ఒకప్పుడు అది లేకపోతే బ్రతకలేనేమో అనేంతగా అదంటే పిచ్చి ప్రేమ నాకు. ఇప్పుడు ఆ ప్రేమ లేదు. అదంటేనే పురుగును చూసినంత అసహ్యం. అందుకే నా కడుపు మంట తీర్చుకోవడానికే ఉద్యోగం తీయించేశాను. సిగరెట్ దమ్ములాగి యాస్ట్రేలో పడేసి బాధగా సుధాకర్ వంక చూశాడు భాస్కర్. ఏమిట్రా ఇది? నీ కోపం ఏదన్నా ఉంటే నా మీద ఉండాలి. అభం శుభం తెలియని అమ్మాయి మీద నింద వేసింది నేను నిజం తెలుసుకున్నాను. ఆమె నిప్పులాంటిదని తెలుసుకున్నాను. ఆ సంగతి నీకు చెప్పాను. మీ ప్రేమ విఫలం కాకూడదని వాస్తవాన్ని నీ ముందుంచాను. నా తప్పును దిద్దుకునే అవకాశమే ఇవ్వవా? సారీ భాస్కర్, అది ఇక నీ వల్ల కాదు. అది చెయ్యి దాటిపోయిన విషయం అని నువ్వనుకుంటున్నావు. కాదు, వాస్తవాన్ని నీకు వివరిస్తున్నాను. ఏమిటా వాస్తవం? నీ మాటలు గుడ్డిగా నమ్మాను. గాయత్రిని అవమానించాను. అది కూడా నన్ను అవమానించింది. నేను మగాణ్ణి. అవమానాన్ని ఎలా మర్చిపోతాను? దాని క్యారెక్టర్ మంచిది కాదని నువ్వే చెప్పావు. మంచిదని నువ్వే చెబుతున్నావు. 2 మాటలు నీవే, నావి కాదు. నువ్వు ముందు చెప్పిన మాటలకే నేను ఫిక్స్ అయిపోయాను. ఇక నన్ను మార్చాలని ప్రయత్నించకు, ప్రయోజనం ఉండదు. గాయత్రి అనే అమ్మాయితో ఇక నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఓకే? సుధాకర్ ప్లీజ్, నీ చెప్పేది వినను.
సమాప్తం చెప్పిన కథని సీరియల్ చేయాలని చూడకు, బాగుండదు, వస్తాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయాడు సుధాకర్. అతను వెళ్ళిన చాలాసేపటి వరకు ఆలోచిస్తూనే ఉన్నాడు భాస్కర్. సమస్యలు ఎక్కడి నుంచో రావు, మన మధ్యనే ఉంటాయి. వాటికి పరిష్కారాలు కూడా మన చేతుల్లోనే ఉంటాయి. కానీ అన్ని సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని ఇప్పుడు అర్థమవుతోంది. అందుకే ఇక సుధాకర్ని కన్విన్స్ చేసి లాభం లేదని గుర్తించాడు భాస్కర్. 2 రోజులు గడిచిపోయాయి. గాయత్రిని చూడడానికి వెళ్ళలేదు అతను. 4వ రోజు ఉదయం 8 గంటలకు వెళ్ళాడు. కిరణ్ ఇంట్లో లేడు. సురేఖ, గాయత్రి ఇంట్లోనే ఉన్నారు. భాస్కర్ని చూడగానే మరోసారి భగ్గుమంది గాయత్రి. ఎందుకొచ్చావు? మళ్ళీ మా ఇంటికి ఎందుకొచ్చావు? మా తమ్ముడి కాలేజీ ఫీజు కట్టడానికి నువ్వెవరు? అలా చేసి మంచివాడివి అనిపించుకోవాలనుకున్నావా? తక్షణం వెళ్ళిపో, ఇంకెప్పుడు రాకు అంటూ ఆవేశంతో అరిచేసింది గాయత్రి. అయితే సురేఖ మాత్రం చిరునవ్వుతోనే పలుకరించింది. నువ్వురా బాబు, కూర్చో, దాని మాటలు పట్టించుకోకు అంది. మమ్మీ, ఇతని గురించి నీకు తెలీదు, తల్లికి నచ్చజెప్పబోయింది గాయత్రి. సురేఖ కోపంగా చూసింది. ఆ మాటకొస్తే నీకు మాత్రం తెలుసా? ఏం తెలుసు? తెలియక జరిగిన పొరపాటుని అబ్బాయి చెప్పాడు కదా. ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించే కుసంస్కారం ఎప్పుడు నేర్చుకున్నావు? పొరపాటు తెలిసాక కూడా నాకెందుకులే అని అతను వెళ్ళిపోలేదు. ఎంతో సంస్కారంతో మంచి చెయ్యాలని ముందుకొచ్చాడు. మంచి వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకు, అది నీకు మేలు చేయదు అంటూ భాస్కర్ని కూర్చోమని కాఫీ తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది. గాయత్రి రుసరుసలాడుతూ తల్లిని భాస్కర్ని చూసింది. నీ దగ్గర ఏదో మంత్రం ఉన్నట్లుందే, అందరినీ మచ్చిక చేసేసుకుంటావు. వాడు అక్క అక్క అంటూ కూడా తిరిగేవాడు. వాడు కూడా ఇప్పుడు నిన్నే సమర్థిస్తున్నాడు. మమ్మీ కూడా నీ పక్షమే. నువ్వు నా జీవితాన్ని నరకం చేయాలనే కంకణం కట్టుకున్నావా? చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ అడిగింది. తను చాలా సీరియస్గానే చూశాడు భాస్కర్. చూడు, నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. మంత్రాలు తంత్రాలు నాకు రావు. వాటి మీద నాకు నమ్మకాలు కూడా లేవు. నువ్వెంత అవమానించినా నాకు కోపం రాదు. ఎందుకంటే నా వల్ల నువ్వెంతో బాధపడ్డావు. అది అర్థం చేసుకోగలను. నన్ను చూస్తే నీకు ఒళ్ళు మంటని నాకు తెలుసు. ఆ మంటని మరింత పెంచకూడదనే 3 రోజులుగా ఇటు రాలేదు. ఇప్పుడొచ్చిన పనేమిటో ఈ లెటర్ చూస్తే నీకే అర్థమవుతుంది. సీ దిస్ అంటూ జేబులోంచి ఒక కవర్ తీసి టీపాయ్ మీద ఉంచాడు. ఆ కవర్ వంక అతని వంక మార్చి మార్చి అనుమానంగా చూసిందామె. ఏముంది అందులో? తనకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతో చెక్కు రాసి తీసుకొచ్చాడా? అందులో ఏముంది అడిగింది. చూడు, నీకే తెలుస్తుంది, సిగరెట్ వెలిగించుకుంటూ చెప్పాడు. చెక్కు రాసి తెచ్చావా? నేనేం బెచ్చగత్తిన కాదు. నీ డబ్బు నాకు అక్కర్లేదు. నీకు ఆత్మాభిమానం ఎక్కువని నాకు తెలుసు మేడం. అలాంటి పొరపాటు నేను చెయ్యను. చేశావుగా. నా తమ్ముడు కాలేజీ ఫీజు 7,000 ఎందుకు కట్టావు? అది వాడి భవిష్యత్తు. లేట్ అయితే పరీక్ష రాయలేడు కాబట్టి కట్టాను. నీకు ఉన్నప్పుడు ఇవ్వు, నే వద్దని చెప్పను. ఇంతకీ ఆ కవర్లో ఏముంది? నిన్ను కరవటానికి పాములు, తేళ్ళు లాంటివేమీ అందులో లేవు. తీసి చూడు. వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుంటూ కవర్ అందుకుంది. కవర్ మీద అడ్రస్ను చూసి నొసలు విరిచింది. అది ప్రముఖ సంస్థ క్రిస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీకి చెందిన కవరు. ఓపెన్ చేసి లోనుంచి కాగితాలు బయటకు తీసింది. ఫస్ట్ షీట్ చూడగానే ఆమె నివ్వెరపోయింది. అది అపాయింట్మెంట్ ఆర్డర్, సూపర్వైజర్ పోస్టు, నెలకు 20,000 రూపాయల జీతం. అది కలో నిజమో కూడా ఆమెకు అర్థం కాలేదు. కనీసం తనని కానీ తన క్వాలిఫికేషన్ కానీ చూడకుండానే అంత పెద్ద సంస్థలో ఎంతో ప్రాధాన్యత గల సూపర్వైజర్ పోస్టుకి తనని నియమించడం ఆమె నమ్మలేకపోతోంది. మరీ ఆశ్చర్యపోవద్దు. ఆ కంపెనీ ఓనర్ నా బెస్ట్ ఫ్రెండ్. నా మీద, నా మాట మీద వాడికున్న నమ్మకం అలాంటిది. మా కంపెనీలో పనిచేయటానికి నువ్వు అంగీకరించవని నాకు తెలుసు. అందుకే ఆ కంపెనీలో ఏర్పాటు చేశాను. ఇవాళే నువ్వు జాయిన్ కావచ్చు. 1 మంత్ శాలరీ అడ్వాన్స్ ఇస్తారు, తీసుకో. నీ కోసం కంపెనీ కారు వస్తుంది. నీ చదువుకి తగిన జాబ్ అది. నీ మేధాశక్తి ఉపయోగించి లాభాలు పెంచితే నీ జీతం ఇంకా పెరుగుతుంది. నీకు అభ్యంతరం లేకపోతే నేనే స్వయంగా వచ్చి జాయిన్ చేస్తాను. వద్దనుకుంటే ఆటోలో వెళ్ళిపో. ఇప్పుడు నాకు తెలియాల్సింది, ఈ జాబ్కి అంగీకరిస్తున్నావా తిరస్కరిస్తున్నావా అడిగాడు. వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉండిపోయింది గాయత్రి. ప్రస్తుత పరిస్థితిలో తనకి జాబ్ చాలా అవసరం. పైగా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఇది చక్కని అవకాశం. ఇటువంటి ఉద్యోగాన్ని వదులుకోవటం అంటే మూర్ఖత్వమే అవుతుంది. తన ఈగోని పక్కన పెట్టి ఓకే చెప్పడమే మంచిది అనిపిస్తుంది. కానీ అలాగని తనకు తానుగా ఒప్పుకుంటే లోకువైపోతుందేమో
అనే సంశయం మనసులో ఉంది. అందుకే పెదవి విప్పలేకపోతోంది. ఈలోపు 3 కప్పుల్లో పొగలు కక్కుతున్న టీతో తిరిగి వచ్చిన సురేఖ చెరొకటి అందించి తాను ఓ కప్పు తీసుకుని కూతురు పక్కన కూర్చుంది. టీ తాగే వరకు అంతా మౌనం వహించారు. ఏం నిర్ణయించావు? కూతుర్ని అడిగిందామె. ఆ ప్రశ్నతో గాయత్రికి అర్థమైపోయింది భాస్కర్ మాటల్ని ఆమె స్పష్టంగా విన్నదని. నాకైతే ఇష్టం లేదు అంది బెట్టుగా. ఇష్టం లేనప్పుడు కష్టంగా చేయటం ఎందుకు? ఆయన అనవసరంగా నీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళిపో బాబు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. అది కాదు మమ్మీ నా ఉద్దేశం. మాట్లాడకు. ఏమిటే నీ ఉద్దేశం? ఎదుటి వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపటమే కాదు, మన తప్పుల్ని కూడా తెలుసుకోవాలి. నీకెందుకింత పెంకితనం? 5 ఏళ్ళు నువ్వు నమ్మినవాడు, నీతో స్నేహం చేసినవాడు ఎవరో ఏదో అన్నారని ముఖం మీద చీకొట్టిపోయాడు. నువ్వు అవమానించినా నీకు ఉపకారం చెయ్యాలని ముందుకొచ్చిన భాస్కర్ మీద ఇంకా దేనికి కోపం? బుద్ధిగా అతనితో వెళ్ళి ఉద్యోగంలో చేరిపో. ఈసారి ఎవ్వరూ నిన్ను ఉద్యోగంలోంచి తీసేయలేరు అంటూ కూతురికి సలహా ఇచ్చిందావిడ. ఇక అట్టే బెట్టి చేయలేదు గాయత్రి. తను పట్టుదలకు పోయి ఒక్కతే ఆటోలో వెళ్ళి జాయిన్ అవ్వాలన్నా అక్కడంతా తనకి కొత్త. భాస్కర్ వెంట వెళితేనే ఇబ్బంది లేకుండా ఉద్యోగంలో చేరొచ్చు. అయినా తను చేదరించిన పెద్ద మనసుతో తనని నిలబెట్టడం కోసం అతను తీసుకున్న శ్రద్ధకి నిజంగానే కృతజ్ఞత చెప్పుకోవాలి. అందుకే బయలుదేరింది. అర్ధగంటలో ఆమె రెడీ అయి బయటకు వస్తుంటే తొలిసారిగా ఆమెను కాస్త పరిశీలనగా చూశాడు భాస్కర్. తన భార్య సింధూర కన్నా అందమైనదే అని చెప్పలేడు, కానీ ఖచ్చితంగా గాయత్రి కూడా అందమైనదే అనిపించింది. చక్కని డిజైన్తో కూడిన చీర జాకెట్లో ఇవాళ మరింత అందంగా ఉంది. ఆంటీ వెళ్ళొస్తాను, మళ్ళీ నేను ఇటు రావటం వీలుంటుందో లేదో తెలియదు. ఏదన్నా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, ఇది నా సెల్ నెంబర్ అంటూ తన విజిటింగ్ కార్డు ఒకటి తీసి సురేఖకి ఇచ్చాడు భాస్కర్. అదేమిటి బాబు, మాకెంత ఉపకారం చేస్తున్నావు, రానంటే ఎలా? అప్పుడప్పుడు వస్తూ ఉండు అందావిడ. ఇద్దరి వెంట గేటు వరకు వచ్చిందావిడ. కారు స్టార్ట్ చేశాడు భాస్కర్. ఫ్రంట్ సీట్లో అతని పక్కనే కూర్చుంది గాయత్రి. కారు ముందుకు దూకింది. చాలాసేపు మాట్లాడుకోలేదు ఇద్దరు. ఆమె మాట్లాడుతుందని ఆశించాడు, కానీ పెదవి విప్పలేదు. సిటీ వీధుల్లో మెత్తగా పరుగు తీస్తోంది కారు. చాలాసేపటి తర్వాత ఏమనుకుందో ఏమో, ముందుగా తానే పెదవి విప్పి థ్యాంక్ యూ భాస్కర్ అంది. ముఖం తిప్పి ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. థ్యాంక్స్ దేనికి అడిగాడు. నాకు ఉద్యోగం వేయించినందుకు. నా పొరపాటు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చావు. ఈ ఉద్యోగానికి అంగీకరించావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నిన్ను అపార్థం చేసుకున్నాను, సారీ. నువ్వు చక్కగా జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటే చాలు, సారీ చెప్పక్కర్లేదు. నా వల్ల సుధాకర్కి నీకు చెడిపోయింది. మీ ఇద్దరిని కలపాలనే నా ప్రయత్నం. ఎంతవరకు నెరవేరుతుందో నాకు తెలియదు. వాడికి నువ్వు నిరపరాధివని తెలిసిన సంతోషం కన్నా నువ్వు అవమానించావన్న బాధే ఎక్కువగా ఉంది. అందుకే ఎంత చెప్పినా కన్విన్స్ కాలేకపోతున్నాడు. వద్దు భాస్కర్, సుధాకర్ని ఒప్పించే ప్రయత్నం చేయకు. ఎందుకంటే మా మధ్య ఇంతకాలం ఉన్నది స్నేహం మాత్రమే. దాన్ని ప్రేమగా మార్చుకుని ముందుగా పెళ్లికి ప్రపోజ్ చేసింది అతనే, నేను కాదు. అంటే ఏముంది, స్వార్థం ప్రేమగా మారదు. అలా మారినా ఎక్కువ కాలం నిలవదు. మా విషయంలో అక్షరాలా అదే జరిగింది. అదృష్టవశాత్తు పెళ్లికి ముందే నువ్వేదో చెప్తే అతను ఎలాగో రియాక్ట్ అయ్యాడు. అదే పెళ్ళైన తర్వాత జరుగుంటే అప్పుడు ఇలాగే చెప్పుడు మాటలు నమ్మి నన్ను దూరం చేసుకునేవాడు. అవునా? అవును, కానీ అంత దూరం ఆలోచించడం అవసరమా? ఖచ్చితంగా అవసరమే. ఇక్కడ వాస్తవం ఏంటంటే అతనికి చదువుకుని ఉద్యోగం చేస్తున్న అందమైన భార్య కావాలి. అందుకే మా స్నేహాన్ని ప్రేమ నాటకంతో నన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చూశాడు. అయితే నా యాంగిల్లో కూడా ఓ స్వార్థం ఉంది. అదేంటంటే నా వరకు నా క్షేమం కన్నా మా కుటుంబ క్షేమం నాకు ముఖ్యం. నన్ను పెళ్లి చేసుకున్నవాడు నన్ను మాత్రం బాగా చూసుకుంటే చాలదు, అమ్మ తమ్ముడు వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. అన్నిటికీ మించి తమ్ముడు ఉద్యోగస్తుడై సంపాదించే వరకు ఆ ఇంటికి నా సంపాదన అవసరం ఉంది. దానికి అంగీకరించేవాడై ఉండాలి. నాకు పెళ్ళంటూ జరిగిపోతే మొగుడనేవాడు ఎలాంటివాడో ఏమిటో ఏం చెప్పగలం. అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. సుధాకర్కి కూడా అదే చెప్తూ వచ్చాను. బాధ్యతలకు కట్టుబడి ఉన్న అమ్మాయిని కాబట్టి ప్రేమ గురించి పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అటువంటి నాలో ఆశలు రేకెత్తించినవాడు సుధాకరే. నా జీతం అక్కర్లేదు అన్నాడు. మా వాళ్ళను బాగా చూసుకుంటానన్నాడు. ఓకే, ఇంతకాలం స్నేహంలో సుధాకర్ కన్నా
నన్ను అర్థం చేసుకునే మనిషి దొరకటం కష్టం. ఆ పైన ఏ ఉద్యోగం స్థిరం లేకుండా పోవటంతో ఎదురు దెబ్బలకు తలొగ్గి పెళ్లికి సరేనన్నాను. ఇంతలోనే ఇలా జరిగింది. అయిందేదో అయింది. జరిగింది నా మేలుకే అనుకుంటాను. నా కోసం నువ్వు సుధాకర్ను ఒప్పించే ప్రయత్నం చెయ్యకు. నన్ను ఎంగిలాకుతో పోల్చిన వ్యక్తితో జీవితం పంచుకోవడానికి నేను సిద్ధంగా లేను అంటూ మనసులో మాటను బయట పెట్టేసింది ఆమె. ఆమె మాటలు వింటూ కారు నడుపుతున్న భాస్కర్ కామెంట్ చేయలేదు. అయితే ఇక్కడే మరో సంఘటన జరిగింది. అదేమిటంటే సుధాకర్ గురించి గాయత్రి మాట్లాడుతున్న అదే సమయంలో సుధాకర్ కారు ఒక వీధిలో నుంచి మెయిన్ రోడ్లోకి వస్తుంది. అలా వస్తూ ఉండగానే తన ముందు పాస్ అవుతున్న భాస్కర్ కారును చూశాడు. భాస్కర్ పక్కన కారులో ఉన్న గాయత్రిని కూడా చూశాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం కూడా గమనించాడు. ఊహించని విధంగా గాయత్రిని భాస్కర్ పక్కన చూడగానే అతని మనసు భగ్గున మండింది. ఒక్కసారిగా అనేక ఆలోచనలు అతన్ని కుదిపేశాయి. అసలు భాస్కర్ తనని చీట్ చేశాడా లేక గాయత్రి చీట్ చేసిందా తేల్చుకోవటం అంత సులువుగా కనిపించలేదు. భాస్కర్ కారుని చాలా ఎడంగా ఫాలో చేస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతను ఊహించని ఈ సంఘటన కథా గమనాల్ని మార్చివేస్తుందని కానీ అనేక సంఘటనల పరంపరకు పునాది అవుతుందని కానీ ఆ క్షణంలో సుధాకర్కి తెలియదు. నిజానికి గాయత్రికి తనకు సంబంధం లేదని భాస్కర్తో అంతగా తెగేసి చెప్పిన తర్వాత ఇక ఆమె గురించి పట్టించుకోవాల్సిన అవసరం సుధాకర్కి ఎంతమాత్రం లేదు. కానీ అందరిలో ఉండే బలహీనతే అతనిలోనూ ఉంది. మనకిష్టమైనా ఇష్టం లేకపోయినా యాదృచ్ఛికంగా చూసిన సంఘటనలపై మనం స్పందించే తీరు ప్రభావం భవిష్యత్తుపై ఉంటుంది. ఒక్కోసారి మంచివాళ్లను చెడ్డవాళ్లగాను చెడ్డవాళ్లను మంచివాళ్లగాను మార్చేస్తూ ఉంటుంది. దీనికి కారణం మనలోని ప్రేమ, అసూయ, ద్వేషం వంటి రాగద్వేషాలే. కాబట్టి గాయత్రి అనే తన మాజీ ప్రియురాలు మరెవరితోనో కనిపించినా సుధాకర్ పట్టించుకునేవాడు కాదేమో. కానీ ఆమె భాస్కర్తో అతని కారులో చూడగానే అతనికి తెలియకుండానే అసూయ ఏర్పడింది, ద్వేషం కలిగింది. గాయత్రిని తన నుంచి వేరు చేసి ఆమె అభిమానం సంపాదించి ఆమె సౌందర్యాన్ని సొంతం చేసుకునే దుర్బుద్ధితోనే భాస్కర్ నాటకమాడి ఉంటాడేమో అనే అభిప్రాయం బలపడుతూ ఉండగా వాళ్ళిద్దరినీ ఫాలో చేస్తూ క్రిస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీ కంపెనీ కార్యాలయం వరకు వెళ్ళాడు. గాయత్రికి అక్కడ జాబ్ ఏర్పాటు చేస్తున్నాడని ఊహించుకుని మండిపడుతూ వెనుతిరిగి వెళ్ళిపోయాడు. సుమారు అర్ధగంట తర్వాత బయటకు వచ్చిన భాస్కర్ గాయత్రికి మంచి జాబ్ ఏర్పాటు చేసిన సంతృప్తితో తన కారులో వెళ్ళిపోయాడు. రాత్రి 7 గంటలకి తన ఇంటి ముందు ఆటో దిగింది గాయత్రి. అప్పటికే కూతురి రాక్ కోసం వరండాలో నిలబడి ఎదురు చూస్తోంది సురేఖ. ఇప్పుడు కూతురి ముఖంలో ఎప్పటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని చూడగలుగుతోంది సురేఖ. నిన్నటి వరకు ఆమెలో ఉన్న నిరుత్సాహం ఇప్పుడు లేదు. ఎంతో ఆత్మస్థైర్యంతో, భవిష్యత్తు మీద నమ్మకంతో ఎప్పటి గాయత్రిలా ఉంది. ఆమె లోపలికి వస్తూనే చేతిలోని క్యారీ బ్యాగ్ని సోఫాలో పెట్టి తల్లిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. కూతురు ఉత్సాహం చూసి మురిసిపోయింది సురేఖ. సో అమ్మాయి గారికి జాబ్ నచ్చినట్టేనా అంటూ కొంటెగా అడిగింది. నచ్చింది మమ్మీ, ఇంతకాలానికి నాకు తగిన జాబ్ దొరికింది. ముందు నువ్వు స్వీట్ తినాల్సిందే. కిరణ్ ఇంకా రాలేదా అంటూ క్యారీ బ్యాగ్లోంచి స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసి తల్లి నోటికి అందించింది. కిరణ్ వచ్చే టైం అయింది కానీ మనం స్వీట్స్ పంచుకుంటే చాలదు అంది సురేఖ. ఏం చెయ్యాలి? సోఫాలో కూర్చుంటూ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది గాయత్రి. ఏం చేయాలో నీకు తెలియదా? ఇదే ఉత్సాహంతో భాస్కర్కి కూడా స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పు. పక్కన కూర్చుని సలహా ఇచ్చింది సురేఖ. అవును మమ్మీ, తప్పకుండా చెప్పాలి. అతని మంచితనం ఏమిటో ఇప్పుడు అర్థమవుతుంది. రేపు స్వీట్తో పాటు హోటల్లో పార్టీ కూడా ఇస్తాను. ఇది అడ్వాన్స్గా కంపెనీ ఇచ్చిన సొమ్ము 20,000. 1,000 రూపాయలు పక్కకు తీశాను. 19,000 లోపల జాగ్రత్త పెట్టు అంటూ తల్లికి డబ్బు అందించింది. కిరణ్ కాలేజీ ఫీజు తాలూకు 7,000 మనం భాస్కర్కి ఇవ్వాలి. ఆ డబ్బు కూడా రేపు ఇచ్చేసేయి, బాగుండదు అంటూ గుర్తు చేసి బీరువాలో దాచటానికి లోనికి వెళ్ళింది సురేఖ. మమ్మీ, భాస్కర్ సెల్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా, తీసుకురా అంటూ వెనక నుండి అరిచింది గాయత్రి. రాత్రి 7:30కి ఇంకా తన ఆఫీస్ ఛాంబర్లోనే ఉన్నాడు భాస్కర్. బయలుదేరటానికి రెడీ అవుతూ సుధాకర్తో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో సెల్ రింగ్ అయింది. 1 minute సుధా, వెళ్ళిపోదాం అంటూ సెల్ ఆన్ చేసి హలో భాస్కర్ స్పీకింగ్ అన్నాడు. అవతల నుండి వెంటనే రెస్పాన్స్ రాలేదు. హలో, ఎవరు? నొసలు విరుస్తూ అడిగాడు. నేను గాయత్రిని. అవతల నుంచి గాయత్రి గొంతు వినిపించింది. చెప్పు, ఎలా ఉంది జాబ్? ఉత్సాహంగా అడిగాడు. ఫైన్. అవతల
వాయిస్ సుధాకర్కి వినిపించటం లేదు, కానీ భాస్కర్ మాటలను బట్టి అవతల గాయత్రి లైన్లో ఉన్నదని తెలుసుకోవటం సుధాకర్కి పెద్ద కష్టం కాలేదు. ఎలా ఉంది జాబ్ అని అడగటంలోనే అతనికి అర్థమైపోయింది. అదే సమయంలో ఎదురుగా సుధాకర్ ఉన్నాడు కాబట్టి అతను హర్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో గాయత్రి పేరును భాస్కర్ ఉచ్చరించలేదు. రేపు నీ ప్రోగ్రాం ఏమిటి? గాయత్రి అడిగింది. విషయం చెప్పు. నువ్వు నాకు ఉద్యోగం వేయించావు, నీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీతో కలిసి ఏదన్నా హోటల్లో భోంచేద్దాం, నా ఖర్చుతో. సారీ, వీలు కాదు, మమ్మీ అడగమని చెప్పింది. నేను అప్పుడే అన్నాను, గొప్పవాళ్ళని అలా పిలవడం బాగుండదు, మన లెవెల్కి అసలు పనికిరాదు అన్నాను, కానీ వినలేదు. షిట్, నాకు అలాంటి వ్యత్యాసాలు లేవు. రేపు మా ఫ్యామిలీ అంతా కలిసి మా ఫాదర్ ఇంట్లో ఉంటాం. ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులం కలిసి ఎంజాయ్ చేయటం మాకు అలవాటు. ఓకే, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సరిగ్గా 12 గంటలకు మీ ఇంటికి వస్తాను. అక్కడి నుండి అందరం కలిసి లంచ్కి వెళదాం. ఓకే? థ్యాంక్ యూ భాస్కర్, ఇది చాలు. ఓకే, ఉంటాను. లైన్ కట్ చేశాడు భాస్కర్. ఎవరు భాస్కర్? కుతూహలం ఆపుకోలేక అడిగాడు సుధాకర్. సిగరెట్ యాష్ ట్రేలో పడేసి క్యాజువల్గా చూస్తూ, పాత మిత్రుళ్ళే, చాలా కాలం తర్వాత సిటీకి వచ్చాడు, లంచ్కి రమ్మని ఒకటే గొడవ. ఓకే, లెటస్ గో అంటూ బ్రీఫ్ కేసు అందుకొని లేచాడు భాస్కర్. ఆఫీస్ పార్కింగ్లోకి వచ్చారిద్దరు. సుధాకర్కి గుడ్ నైట్ చెప్పి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు భాస్కర్. సుధాకర్ కూడా కారులో బయలుదేరాడు, కానీ అతని ఆలోచనలన్నీ గాయత్రి భాస్కర్ల చుట్టూనే తిరుగుతున్నాయి. గాయత్రికి భాస్కర్ చేరువ కావటం అస్సలు భరించలేకపోతున్నాడు. అతని ఊహలు చాలా దూరం పరుగులు పెడుతున్నాయి. నిజానికి అతను ఊహిస్తున్నట్లుగా గాయత్రి భాస్కర్ల మధ్య ఏమీ లేదు. కనీసం దాన్ని స్నేహం అని కూడా చెప్పలేం. కేవలం తన వల్ల మానసికంగానూ శారీరకంగానూ ఆర్థికంగానూ ఆ అమ్మాయి పడిన కష్టాలకు భాస్కర్ చూపిస్తున్నది సానుభూతి మాత్రమే. కానీ అర్థం చేసుకునే సంస్కారం సుధాకర్లో లేదు. కాబట్టి లేని సంబంధాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉడికిపోతున్నాడు. అందుకే సరాసరి ఇంటికి పోవడానికి మనస్కరించలేదు. ఒక బార్లో కూర్చుని మందు కొడుతూ చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. తాగే కొద్దీ అతనిలో ఆవేశం పెరుగుతోంది. గాయత్రిని తన నుంచి వేరు చేసి సొంతం చేసుకోవడం కోసమే భాస్కర్ తనని మోసం చేశాడని, ఫూల్ని చేశాడని ఫిక్స్ అయిపోయాడు. అందుకే మర్నాడు తనేం చెయ్యాలో, దెబ్బకు దెబ్బ ఎలా కొట్టాలో అనే విషయంపైన తీవ్రంగా ఆలోచించి ఒక పథకాన్ని రూపొందించుకున్నాడు. అప్పటికి మానసికంగా సంతృప్తి చెంది బార్లో బిల్లు పే చేసి ఇంటికి బయలుదేరాడు సుధాకర్. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.